వెల్కమ్ టు వ్యూ పాయింట్. అందరికీ నమస్కారం. నరేంద్ర మోదీ గెలిచిన తర్వాత ఢిల్లీ పార్లమెంటులో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక వ్యాఖ్య చేశారు. ఎన్డీఏ సభ్యులంతా కూర్చున్నప్పుడు పవన్ నై ఏ ఆంధీ హై అని. పవన్ కళ్యాణ్ కాదు, ఒక గాలివాన లేకపోతే తుపాను లేకపోతే సునామీ, రకరకాల ఎవరి భాషల వాళ్ళు రాశారు. అంటే అంత పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ గురించి నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యది. ఆ రోజు ఈ ఎన్డీఏ సభ్యులందరికీ కానీ, బయట చూసే వాళ్ళకి కానీ, అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని వాళ్లకు, అవునా పవన్ కళ్యాణ్ గురించి ఇంత గొప్పగా చెప్పారేంటి, ఏమిటి పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ అనుకున్నారు. 21కి 21 గెలవడం, 100% స్ట్రైక్ రేట్, ఇదే కదా పవన్ కళ్యాణ్ గొప్పతనం అని ఆ రోజు అనుకున్నారు. ఓకే, 21 పోటీ చేశారు, 21 గెలిచారు. మంచి పర్ఫార్మెన్సే, గొప్ప పర్ఫార్మెన్స్. సో ఇంకా ఆంధీ అనే దానికంటే ఒక సునామీ లాగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఎవరు చూడలేదు. ఇవాళ ఆ సునామీ లాంటి పవన్ కళ్యాణ్ని దేశం మొత్తం చూస్తోంది. కేవలం 6 కోట్ల మంది ఆంధ్రులకు ప్రతినిధిగా ఆయన ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిలబడిందంటే కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా అని చెప్పాలి. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దేశవ్యాప్త చర్చకు ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అదే సనాతన ధర్మ రక్షణ బోర్డు. ఈ బోర్డు స్థాపించాలని ఆయన చేసిన వ్యాఖ్య ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పాలి. దేశంలో అనేక మంది మేధావులు పవన్ కళ్యాణ్ గారిని ఉటంకిస్తూ, ఎస్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పింది ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అదే సమయంలో హిందూ ధార్మిక సంస్థలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం మీద మీరు ఆలోచన చేయండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో కూడా దీని మీద చర్చ ప్రారంభమైంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ కూడా ఎస్ ఒకడొచ్చాడు, పవన్ కళ్యాణ్ అనే ఒకడొచ్చాడు, హిందూ ధర్మ పరిరక్షణకు నడుం బిగించాడు అన్న రీతిలో బీజేపీతోటి చర్చలు జరుపుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాన్ని మీరు ఆలోచించాలి ప్రభుత్వం కూడా అని. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కేవలం 6 కోట్ల మందికి కాదు, ఇవాళ దేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువుల మనోభావాల పరిరక్షణకు నడుం బిగించారని చెప్పాలి. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని లేవనెత్తగానే చాలామంది అంటున్నారు, పవన్ కళ్యాణ్ సడన్గా హిందుత్వవాదిగా మారిపోయాడు, మతోన్మాదిగా మారిపోయాడు అంటున్నారు. ఎక్కడ మారాడు? పవన్ కళ్యాణ్ గారు ముస్లిమ్స్ని ఎక్కడైనా, ఇస్లాం మతాన్ని ఏమన్నా కించపరిచాడా? లేకపోతే క్రిస్టియన్ మతాన్ని, క్రైస్తవాన్ని ఏమన్నా తూలనాడా? లేకపోతే ఇతర మతాలు, రకరకాల మతాలు ఉన్నాయి, ఆ మతాలను ఎప్పుడైనా ఒక్క కించిత్తు మాట అన్నాడా? అనకపోగా తన భార్య అన్నా లెజినోవా మతమైన క్రిస్టియానిటీని గౌరవించి ఆయన చర్చకెళ్ళాడు. తన సహచరి అన్నా లెజినోవాతో కలిగిన సంతానానికి తనతో పాటు, తన మతంతో పాటుగా ఆమె మతాన్ని కూడా, ఆమె ప్రాంతాన్ని కూడా గౌరవించి పేరు పెట్టుకున్నాడు. మార్క్ శంకర్ పవనోవిచ్ అని పేరు పెట్టుకున్నాడు. ఇందులో శంకర్ అంటే మహాశంకరుడి పేరు, ఒక రకంగా చిరంజీవి గారి పేరు. పవన్ ఆయన పేరు, ఒక రకంగా ఆంజనేయుడి పేరు. పవనోవిచ్ అంటే రష్యన్ లాంగ్వేజ్లో, రష్యన్కి లాస్ట్లో మనకి రావు, నాయుడు, రెడ్డి వస్తున్నట్టుగా అలాంటిది కూడా వస్తుంది. అలాగే మార్క్ అని ఆయన ధర్మ సహచరిని, ఆమెకు సంబంధించి కూడా ఆమె ఆలోచనలకు అనుగుణంగా మార్క్ అని పెట్టాడు. అలాగే కూతురికి కూడా అంజనా అని పెట్టాడు. అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నారు. అంటే పరమత సహనాన్ని సూచిస్తోంది. ఇప్పటి వరకు మనం చూసింది కేవలం కుహనా లౌకికవాదులనే చూసాము. అసలు సిసలైన లౌకికవాది పవన్ కళ్యాణ్ అని ఇవాళ మనం చూస్తున్నాం. ఆయన మతాన్ని ఆయన ఆరాధిస్తున్నాడు, పరమతాన్ని గౌరవిస్తున్నాడు, పరమత సహనాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు అందరికీ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, ఏంట్రా పవన్ కళ్యాణ్ ఏంటి ఇంతకీ, లెఫ్టిస్టా, రైటిస్టా, ఏంట్రా ఏమి ఇష్టు అని చాలామంది అనుకుంటున్నారు.
మీ అందరికీ ఈ సందర్భంలో చాలామందికి రాజకీయ నాయకులకి ఒక పట్టాన అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ జనానికి మాత్రం అర్థమయ్యాడు. ఆయన రైటిస్టో లెఫ్టిస్టో కాదయ్యా, ఆయన ఒక హ్యూమనిస్టు అని. హ్యూమనిస్ట్గా ఉండద్దా? మరి చెగువేరాని ఎందుకు ఆదర్శంగా తీసుకున్నారు? ఎస్, చెగువేరా పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకున్నారు. మరెందుకు గద్దర్ గారి పాటల్ని అమితంగా ఇష్టపడేవారు? గద్దర్ గారిని ఎందుకు ప్రేమించారు? ఎస్, గద్దర్ గారు పేదల పట్ల చూపిన ఆప్యాయతని, పేదల సమస్యల పట్ల చూపిన తెగువని, పోరాటాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఉన్నట్టుండి మొన్నటి వరకు బీజేపీని ఎస్, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని నిందించాడు. మీ వికృత రాజకీయ క్రీడలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుందని బీజేపీని కూడా ప్రశ్నించాడు. తప్ప బీజేపీని ప్రశ్నించకూడదా? అరే, ప్రత్యేక హోదా కావాలి అని ఆయన గట్టిగా నినదిస్తుంటే ఒక్క సీట్లో కూడా ఆయన గెలిపించలేదు. ప్రజల్లోనే ఆ స్పందన లేనప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని, ఆ స్పందనని పట్టుకొని వేలాడితే ఎలా కరెక్టు? ఓహో, నేనే తప్పేమో, ప్రజల్లో ప్రత్యేక హోదా భావన లేదేమో, దానికంత ప్రాధాన్యత లేదేమో, మరి నేనే తప్పు చేశానా, నేనే రాంగ్ స్ట్రాటజీ తీసుకున్నానా అనుకున్నాడేమో. వెంటనే ఆయన ఆ స్ట్రాటజీ నుంచి ప్రజలకి ఏం కావాలి అదే ఇద్దామని చెప్పేసి అనుకున్నాడు. కానీ ప్రత్యేక హోదాకు తగ్గ ప్రయోజనాల్ని ఇవాళ సాధించే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. సో కేంద్ర ప్రభుత్వంతో మనం గొడవ పడ్డం కాదు, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు విధులు తీసుకురావాలని భావిస్తూ ఉన్నాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత అడగకుండానే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహకరిస్తోంది. వరదొస్తే సహాయం చేస్తోంది, పని లేదంటే గ్రామీణాభివృద్ధి శాఖలో వేల కోట్లు కేటాయిస్తోంది. ఏ రాష్ట్రానికి చేయనంత విధంగా ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో కేంద్రం సహకారం అందిస్తోంది. సో ఇవాళ చాలామంది అంటున్నట్టుగా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకాష్ రాజ్ అంటున్నట్టుగా ఎన్నికల ముందు అవతారం, ఎన్నికల తర్వాత మరో అవతారం ఏమీ లేదు. ప్రకాష్ రాజ్కి కళ్ళు దొబ్బినాయా? ఎన్నికలకు ముందు కూడా ఆయన చాతుర్మాస దీక్ష చేసేవారు. 4 నెలల పాటు ఉపవాసం చేస్తూ చాతుర్మాస దీక్ష, కఠినంగా ఉండే చాతుర్మాస దీక్షను పవన్ కళ్యాణ్ గారు ఆచరించారు. ఆయన ఎన్నికల ప్రచారానికి తిరిగినది వారాహి అమ్మవారి వాహనం. దానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు. వారాహి ప్రారంభమయ్యేటప్పుడు యజ్ఞాలు, హోమాలు, యాగాదులు చేసే వెళ్ళారు. ఎన్నికలకు ముందు నేను హిందుత్వం కాదు, మతం లేదు, కులం లేదని అనలేదు ఆయన. మీరు స్పష్టంగా గమనించాలి. ఎవరైనా కానీ కులాల గురించి మాట్లాడారు. ఏంటి ఊరికే కులాల గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు అని చాలామంది అనుకున్నారు. కాదు, కులాల గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది అని మాట్లాడారు. కులాలను కలిపే సిద్ధాంతం తీసుకురావాలి అన్నారు. కులాలను కలిపారు. ఎక్కడైతే గోదావరి జిల్లా లాంటి వాటిల్లో కాపులకు, శెట్టి బలిజలకు, కాపులకు, దళితులకు, కాపులకు, అగ్నికుల క్షత్రియులకు ఎక్కడైతే గొడవలు ఉన్నాయో వాటన్నింటినీ సమసిపోయేలా చేసి అందరినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చాడు. సో ఆ రకంగా కులాలను కలిపాడు. ఇవాళ మతాలకు సంబంధించి కూడా చాలామంది పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మతాలను రెచ్చగొడుతున్నాడని. పవన్ కళ్యాణ్ గారు మతాలను రెచ్చగొట్టట్లా. అన్ని మతాల సారం ఒక్కటే. పరమత సహనం కలిగి ఉండండి, మీ మతాన్ని మీరు ఆరాధించండి. మీ మతాచారాలకు భంగం కలిగితే లేచి ప్రశ్నించండి. ఆయన పార్టీ పెట్టిందే ప్రశ్నించండి, ప్రశ్నిస్తాను అని పార్టీ పెట్టాడు. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూనే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు సమాధానాన్ని కూడా ఆయనే కనుగొంటున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒక మాట అంటున్నా, ఆయన లెఫ్టిస్టు కాదు, రైటిస్టు కాదు, ఒక హ్యూమనిస్ట్. ఈ యొక్క కొత్త సిద్ధాంతం, కొత్త రాజకీయ సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. లెఫ్టిస్ట్ అంటేనేమో పేదల సంక్షేమము, పథకాలు, రకరకాల మాటలు మాట్లాడి అభివృద్ధికి విఘాతం కలిగేలాగా చాదస్తపు రొడ్డకొట్టుడి విధానాలతో, కుళ్ళిన విధానాలతో జనాన్ని వెనుకబాటుకు తీసుకెళ్లటం అనేది లెఫ్టిస్ట్ విధానం. ఆ విధానంలో ఇవాళ రష్యా, చైనాలు కూడా లేవు. మన దగ్గర ఉన్న చాదస్తపు కమ్యూనిస్టుల్లాగా.
రైట్ ఇష్టేమో అంటేనేమో మతోన్మాదంతో చెలరేగిపోవాలి. ఆ మతోన్మాదం పవన్ కళ్యాణ్ గారిలో లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ హిందూ ధర్మం కోసం నినదించినప్పుడు ఒక ముస్లిం, ఒక క్రిస్టియను ఏం ఫీల్ అవుతున్నారంటే, ఎస్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది రైటు. రేపు నా మతానికి ఏదన్నా భంగం కలిగితే, నా మతాచారాలకు ఏదైనా ఇబ్బంది కలిగితే మొట్టమొదట మాట్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారే. సో అటువంటిప్పుడు ఇవాళ నేను మాట్లాడకపోతే రేపు పొద్దున నా మతానికి ఏమన్నా భంగం కలిగినా, ఏమన్నా ఆచారాలకు భగ్నం చేసినా మాట్లాడేదానికి ఎవరు వస్తారు? కాబట్టి మేము సైతం అంటూ ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతరత్ర కులాల వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వెనుక నడుస్తున్నారు. కానీ ఇది నచ్చని వారు పవన్ కళ్యాణ్ని కార్నర్ చేయడానికి హిందుత్వవాది, పవన్ కళ్యాణ్ మతోన్మాది అంటూ కొన్ని రకాల ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఒక్క మాట కూడా ఇతర మతాల మీద భిన్నంగా మాట్లాడలేదు. కానీ ఓవరాల్గా ఒకళ్ళు ఇద్దరు విమర్శలు చేస్తూనే ఉంటారు. మీరు 100 మందిని 100% సంతృప్తి పరచడం అనేది ఈ భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు ఎక్కడా సాధ్యపడదు. 51% మిమ్మల్ని నచ్చితే, మీరు నచ్చితే 51% మంది మీకు ఓటేస్తే మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరే ఈ దేశానికి ప్రధానమంత్రి, మీరే ఏ దేశానికైనా అధ్యక్షులు అవ్వగలుగుతారు. కాబట్టి 51% అధ్యక్ష ఎన్నికలకు కానీ, ప్రధానమంత్రి ఎన్నికలకు కానీ. కానీ ఇవాళ నేను చెప్తున్నది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు దాదాపు 75 నుంచి 80% మంది భారతదేశ ప్రజలకు ప్రతినిధిగా మారారంటే ఎంత గొప్ప విషయం చూడండి. 50% కాదు, 60% కాదు, 70%కి పైగా దాదాపు 70-75% మంది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే హిందూ సమాజం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వెంట బాసటగా నిలిచింది. అనేక మంది మేధావులు, మన అరవిందరావు గారు రాశారు, పవన్ కళ్యాణ్ భేష్ అద్భుతంగా మాట్లాడారని. కృష్ణవంశీ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు గట్సున్న నాయకుడు అన్నారు. సో ఒక్క మాట చెప్తున్నా, ఇవాళ మతాన్ని కేవలం ఓట్ల కోసం వాడుకునేవాడే తప్ప దిల్సే హృదయపూర్వకంగా మతం గురించి, కులం గురించి మాట్లాడిన నాయకుడు ఈ దేశంలో ఒకే ఒక్కడు పవన్ కళ్యాణ్ మాత్రమే. ఓట్లు వస్తాయా పోతాయా పక్కన పెట్టండి, మతం అనే అంశానికి సంబంధించి మతాచారాలు, సంప్రదాయాలు, సనాతన ధర్మం కాపాడబడాలి. ప్రతి మతాన్ని వారి వారి అస్తిత్వం ఉండాలి. అలాగే ప్రతి కులం అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించి మాట్లాడుతున్న వ్యక్తి. ఇందులో ఓట్లు రావచ్చు పోవచ్చు, ఆ గట్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? కేవలం ఓట్ల కోసం మాట్లాడే కుహనా లౌకికవాదులు. ఇవాళ లౌకికవాదం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా భారతదేశంలో కుహనా లౌకికవాదులు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 2 వే ఉండాలి, 2 వైపులా ఉండాలి లౌకికవాదం అంటే. ఒక సైడే కాదు, హిందువుల దేవుళ్ళని కించపరచడము, హిందువుల మతాచారాలను కించపరచడము, సో హిందూ ఆచారాలను విధ్వంసం చేసేలాగా మాట్లాడడము, అలా మాట్లాడితే వాడు లౌకికవాద. ఇవాళ భారతదేశంలో లౌకికవాదులు అనుకునే వాళ్ళందరూ కూడా చేసే పని అదే. అది కాదు, 2 వైపులా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. అంటే లౌకికవాదం అంటే హిందువుల్ని సమానంగా చూడాలి, ఇతర మతాలని సమానంగా చూడాలి, వాడే లౌకికవాదం అవుతాడు తప్ప హిందువులను తిట్టి ముస్లింలను, క్రిస్టియన్లను నేను ప్రేమిస్తున్నానని చెప్పిన వాడు లౌకికవాది కాడు అనే అంశాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి, ఈ దేశానికి స్పష్టంగా చాటి చెప్పాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల మందికి ప్రతినిధి కాదు, 100 కోట్ల మందికి ప్రతినిధిగా మారాడు. దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో తెలుగు మీడియా నిర్లక్ష్యం చేసిందేమో, ఇవ్వాల్సినంత మైలేజ్ ఇవ్వలేదేమో తెలియదు. కానీ నాకు భారతదేశంలో జాతీయ మీడియా మొత్తం ఇవాళ పవన్ కళ్యాణ్ ఏ పవన్ నహీ ఆంధీ హై అనే ఒక నరేంద్ర మోదీ మాటను నిజం చేసి చూపించాయి. దేశవ్యాప్తంగా ప్రతి నేషనల్ ఛానల్లో పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశం విపరీతంగా చర్చకు దారితీసిందని చెప్పాలి, విపరీతమైన మైలేజ్ వచ్చిందని చెప్పాలి. ఎస్, పవన్ కళ్యాణ్ దేశానికి దిశానిర్దేశం చేయగలిగిన నాయకుడు వచ్చాడు అని ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. ఒకే ఒక ఎన్నికతో ఇక్కడ నుంచి, రాష్ట్రం నుంచి ఒక్క వార్డు మెంబరు కూడా గెలవలేకపోయాడు అనుకుని విమర్శలు చేసేవాళ్ళు, అసెంబ్లీ గేటు కూడా తాకలేడని విమర్శలు చేసేవారికి ఇవాళ గుయ్యమనే సమాధానం. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఒక ఆంధీ, ఒక సునామీలాగా కనపడుతున్నాడు. ఒక పవర్ఫుల్ శక్తిగా
పవన్ కళ్యాణ్ మారాడు అని మనం ఈ సందర్భంగా చెప్పొచ్చు.